నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ప్రభుత్వ బ్రాందీ షాపులను మూసివేసిన బ్రాందీ షాప్ వర్కర్లు, మందు బాబులకు మద్యం కరువు. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పటి వరకు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేసిన వారు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. వారికి ఎటువంటి జీవనోపాధి కల్పించకుండానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిని రోడ్డున పడేసిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ప్రభుత్వ మద్యం షాపులను బ్రాందీ షాప్ వర్కర్లు మూసివేసి తమ నిరసన తెలియజేశారు. ప్రభుత్వ మద్యం షాపులు మూసివేసిన తరుణంలో ఎక్సైజ్ అధికారులకు బ్రాందీ షాప్ వర్కర్స్ తమ గోడును విన్నవించుకున్నారు. ఎక్సైజ్ అధికారులు వీరి సమస్యలను పరిష్కరించే దిశగా ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని, సమయానుకూలంగా సామరస్యంగా సమస్యలను పరిష్కరిస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకే తామంతా కలిసి నడుస్తామని బ్రాందీ షాప్ వర్కర్స్ అంటున్నారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మద్యం దుకాణాలు మూసివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన మద్యం రాబడి ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ వెలువడటంతో గత వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాల విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. అక్టోబర్ 9వ తేదీ నుండి నూతన మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరించి అక్టోబర్ 11న రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు లాటరీ తీయనుంది. దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలు కాగా జనాభా ప్రాతిపదికన 50 లక్షల నుంచి 85 లక్షల వరకు లైసెన్స్ ఫీజు వసూలు చేయనున్నారు. ఏది ఏమైనా అక్టోబర్ 12 నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు బ్రాందీ షాప్లో పనిచేస్తున్న వర్కర్లు ఒక్కసారిగా రోడ్డున పడతామని, తమను తక్షణమే ఆదుకుని అవుట్సోర్సింగ్ విధానంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని బ్రాందీ షాప్ వర్కర్లు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ వర్కర్స్ సేల్స్ మెన్ సూపర్వైజర్స్ మేము ఈ రోజున శాంతియుతంగా మా షాపులని క్లోజ్ చేసి మా పాలసీ నిన్న 30వ తారీఖుతో పాలసీ గడువు ముగిసినది. మా స్టేట్ యూనియన్ నాయకులు ఆదేశాల మేరకు షాపులన్నీ క్లోజ్ చేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. అలాగే మేము 2019 నుంచి గత 5 సంవత్సరాల కాలం పనిచేసి ఉన్నాం. ఈ రోజున సుమారు 15,000 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి. కరోనా టైంలో కూడా గవర్నమెంట్కి ఎంతగానో రెవెన్యూ సమకూర్చాం. అలాగే మన 7వ తారీఖున బంద్ మన యూనియన్ నాయకులు ప్రకటించడం జరిగింది. గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకుని, మన తుఫాన్లు దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ రెవెన్యూకి లోటు జరగకూడదని మేము ఎంతగానో అప్పుడు కూడా సానుకూలంగా స్పందించి మా యూనియన్ నాయకులు ఈ 30వ తారీఖు దాకా పనిచేయడం జరిగింది. అలాగే మా కూటమి ప్రభుత్వం వస్తే, మా బాబు గారు వస్తే జాబ్ వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూసాం. మా కూటమి ప్రభుత్వం రానే వచ్చింది. మాకు ఇప్పటికైనా జాబ్ రావాలంటే బాబు రావాలని, మన ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము ఎంతగానో ఆశించాం. మాకు ఈ రోజున వయసు కూడా దాటిపోతున్నది. మేము ఈ యొక్క అవుట్సోర్సింగ్ కానీ మాకు ఏదైనా ఉద్యోగ భద్రత కల్పించకపోతే మా యొక్క సుమారు 15,000 కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి. మా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుని ఆదుకుంటుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మా పవనన్న కూడా ఏ ఒక్క ఉద్యోగుడిని కూడా రోడ్డు మీద పడకుండా కాపాడతారని, మా పవనన్న కూడా మాకు సహాయ సహకారం అందిస్తారని, మాకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని, మా ఈ గవర్నమెంట్కి మాత్రం వ్యతిరేకం కాదు. కేవలం మా ఆకలి బాధ, మా ఉద్యోగ భద్రత కోసం, మా ఆవేదన తెలియజేయడమే కోసమే తప్ప ఈ ప్రభుత్వం రెవెన్యూను చెడగొట్టాలని కానీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రం కాదు. జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని
ఈ కళతో ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకుని మా గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని ఈ కళతో ఎదురు చూస్తున్నాం. మాకు ఎక్సైజ్ స్టేషన్కి సిఐ గారు ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. మేము అందరూ సూపర్వైజర్ సేల్స్మెన్స్ ఎక్సైజ్ స్టేషన్కి రావడం జరిగింది. ఎక్సైజ్ సిఐ గారు మాతో మాట్లాడారు. ఈ యొక్క గవర్నమెంట్ రెవెన్యూను పాడు చేయడం తప్పు, ఇబ్బంది కలిగించకూడదు. మీ యొక్క సమస్యలు ఉంటే నాకు చెప్పండి, పై అధికారులకు తెలియజేస్తానని చెప్పడం జరిగింది. ఆయనకి మా ఇబ్బందులని చెప్పుకున్నాం. అలాగే ఆయన కూడా పైకి ఫార్వర్డ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.